ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని జనాంగమైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈరోజు నేను సంతోషంగా మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మనల్ని ఎవరు చూచినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఎవరు మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు ఆదరిస్తున్నాడు. ఎవరు మనసు మన మీద ఉన్నా లేకపోయినా ఆయన మనసు మన మీద పెట్టాడు. నానుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా నాదురైన వాడు నేను ఉన్నానని భుజం తట్టాడు. ఆయన అప్పుడు ఇప్పుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మనల్ని చూస్తాడట, మన సంతోషాన్ని గమనిస్తాడట, మన కన్నెడన కాటా వేస్తాడట. కృంగి ఉంటే చూస్తాడు, పడక మీద రోగై ఉంటే గమనిస్తాడు, ప్రయాణంలో ఇరుకుబడుతుంటే చూస్తుంటాడు, ప్రయాసంతా గాలికై కొట్టుకుపోయినట్టుగా ఉంటే గమనిస్తాడు, కూడగట్టింది అనుభవించలేకుండా దోపుడు సొమ్మైపోయినా గమనిస్తాడు. కారణం లేక నువ్వు నిందల పాలైనా ఆయన నిన్ను గమనిస్తూనే ఉన్నాడు. నా దేవుడు ఎవరో చెప్పనా? ఆకాశము నుండి తొంగి చూచే దేవుడు. మనుషులందరినీ చూస్తున్నాడు, పరిస్థితుల్ని చూస్తున్నాడు, అరిచిన కాకి పిల్లను కూడా చూస్తున్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టలా, ఎవరిని మర్చిపోలేం. ఆయన తొంగి చూచాడట, కొంతమంది ఆయన కనబడ్డారట. పరిశుద్ధ గ్రంథములో పాడైపోయిన ప్రాకారాల మధ్య, పాడైన స్థలాల్లో అరణ్యములో ఒక వ్యక్తి నిలవబడితే ఆయన అతనిని తొంగి చూచాడు. రెండో మాట, జనమంతా ఏడుస్తున్నారట. మరణానికి వచ్చామని కొంతమంది, చెరసాల్లో ఉన్నామని కొంతమంది, వేదనతో ఉన్నామని కొంతమంది, మేము పాపానికి దాసులం అయిపోయామని మూలుగుతున్నారట. ఆకాశాన్ని వంచి ఆ మూలుగుతున్న వాళ్ళని చూచాడట, మరణ పడక మీద ఉన్న వాళ్ళని చూచాడట. చెరసాలకు బందీ వ్యసనాల్లోంచి బయటపడలేక, అయ్యో ఈ వ్యసనంలోంచి నేను బయటపడలేకపోతున్నాను అనే వాళ్ళని కూడా తొంగి చూచి వారికి కార్యం చేశాడట. ఆకాశం నుండి తొంగి చూస్తే గాడిదల వెనక నడుస్తున్న వ్యక్తి, గొర్రెల వెనక నడిచే దావీదును కూడా ఆయన కనుగొన్నాడట. ఆయన అలా తొంగి చూచాడట. కాలుతున్న భయంకరమైన అగ్నిలో 3 మనుషులు కనబడ్డారట. ఇలా బైబిల్లో చూస్తూ పోతూ ఉంటే ఆయన తొంగి చూసినప్పుడల్లా ప్రజల అవస్థను గమనిస్తున్నాడు. అక్కడ కట్టబడిన గాడిద ఉంటే దాన్ని తొంగి చూశాడట. తొంగి చూసేది ఎందుకంటే ఎక్కడేం జరుగుతుంది అని సేకరించడానికి కాదు, నా ప్రజలకు నేను మేలు చేయాలి, నా ప్రజల కన్నీళ్లు నేను తుడుపు పెట్టబడాలి, నా ప్రజలకు నేను ఎంతైనా కార్యం చేయాలి అని తొంగి చూచి గొర్రెల కాపరైన దావీదుకి కార్యం చేశాడు, కన్నీళ్లు విడుస్తున్న ప్రజలకి కార్యం చేశాడు, సింహాల మధ్యలో ఉన్నవాడిని కనుగొని ఆయనే దిగవచ్చాడు. ఈరోజు తొంగి చూచే దేవుడు నీ దగ్గరకు రాబోతున్నాడు. తొంగి చూచే దేవుడు నిన్ను పలకరించబోతా ఉన్నాడు. తొంగి చూచే దేవుడు నేనున్నాను భయపడబాకు అంటూ అభయం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నిన్ను తొంగి చూస్తున్నాడు. ఇప్పుడు ఒక చరిత్ర చెబుతాను. ఆయన ఒకరిని తొంగి చూసి కనుగొంటే ఏం చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 10వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వానిని నేను కనుగొన్నాను. ఒక చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తేనట ఒక వ్యక్తి కనబడుతున్నాడట. అతడు ఎక్కడున్నాడయ్యా అంటే అరణ్య ప్రదేశములోను
బీకరి ధ్వని కలిగిన పాడైన ఎడారిలో వారిని నేను కనుగొన్నాను. అతగాడి పేరు యాకోబు, అతని పేరు ఇశ్రాయేలు జనాంగము. అదే కనుగొన్న వ్యక్తి ఎవరంటే సంఘం, మనము. ఈ శుభవేళ మనల్ని దేవుడు తొంగి చూపించినప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? 2 స్థలాలు అక్కడ వాడాడు, స్థలాల గురించి రాశాడు. ఒకటి అరణ్య ప్రదేశము, 2 పాడైన ఎడారి. ఏమిటండి ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతడు ఎవరు? ఏమయ్యాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతను ఎవరు అంటే ఒకప్పుడు ఇంట్లో గారాల పట్టి మహా అందగాడు, ఓ రకంగా తల్లి పెంపకంలో ఎదిగినవాడు, తల్లి మాట ప్రకారమే తన పైనాన్ని సాగించినవాడు. మాంగారింట్లో అడుగుపెట్టాడు, అద్భుతాలతో దీవించబడ్డాడు. ఇతడు ఎవరు అంటే ఓ రోజున తన జీవితపు అనుభవాలలో బాగా భక్తిలో ఎదిగి సాగినవాడు, అభివృద్ధి పొందినవాడు. తర్వాత తన జీవితపు అనుభవాల్లో ఒక రాత్రంతా ప్రభువుతో పోరాడి దేవుణ్ణి మనుషులను కూడా గెలిచినవాడే, పరలోక దీవెనలు సొంతం చేసుకొని అనేకులకు దీవెనకరంగా మారినవాడు. దాని పేరే సంఘం అనండి, ఇశ్రాయేలు జాతి అనండి, వింటున్న మనమే. కానీ ఒకప్పుడు మన వైభవం చాలా గొప్పగా ఉంది. కానీ ఆ స్థితిలో ఇప్పుడు ఉన్నావా? మునుపన్న అంత ఆత్మీయతలో ఉన్నావా? మునుపన్న అభిషేకంలో ఉన్నావా? మునుపన్నంత ప్రేమ, ఆప్యాయత, ప్రార్థన, నడిపింపులో ఉన్నావా? ఎందుకు ఈ చరిత్ర మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ప్రభు రాకడ దగ్గర పడుతున్న వేళ. ప్రభు రాకడ దగ్గర పడుతున్నప్పుడల్లా మనుషులు ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. ఎందుకు అంటే నేను ఎప్పుడు బాప్తిసం పొందాను, అప్పటి నుంచి భక్తి చేస్తూ బైబిల్లో పట్టుకుని తిరుగుతున్నానుగా అనుకుంటున్నావు. నీ భక్తిలో ఆరిపోయిన సంగతి నీకు తెలియట్లా. మునుపన్న ఆసక్తి చచ్చిన సంగతి తెలియటంలా. మునుపన్న రోషం ఇప్పుడు కనబడకుండా అయిపోయింది. మరో రకంగా చెప్పాలి అంటే మునుపన్న ఆ అభిషేకం, దీవెన ఇప్పుడు కానరావటం లేదుగా. ఓ సేవకుడుగా నేను చెప్పగలిగిన మాట, ప్రభు రాకడ దగ్గర పడుతున్న ఈ దినాలలో మనంగా బ్రతికిన క్రైస్తవులుగా ఉన్నామా? దీపాలు వెలిగించినప్పుడు, తెల్ల బట్టలు కట్టినప్పుడు, పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ కన్యకలం 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 అంటూ ఊరేగారు. కానీ ప్రారంభ దినంలో ఉన్నది ఆ యజమానుడు పెళ్ళి కుమారుడు వచ్చే టైంలో లేకపోయింది. దీపం ఉంది, తెల్లని వస్త్రాలు ఉన్నాయి, కన్యకలుగా ఉన్నారు. ఆ స్థితిలో ప్రారంభించారు. కానీ ఆయన వచ్చేటప్పటికి నిద్రలో ఉన్నారు. ఆయన వచ్చేటప్పటికి దీపాలు ఆరిపోయి ఉన్నాయి. ఆయన వచ్చేటప్పటికి తైలం లేకుండా అయిపోయింది. అవన్నీ ఎందుకు రాశాడో తెలుసా? వాళ్ళేదో బుద్ధి తక్కువ, బుద్ధి లేని కన్యకలు కాదు. ప్రభు దగ్గర పడుతున్నా, మన రాకడ దగ్గర పడుతున్నా, మన పోకడ దగ్గర పడుతున్నా, మనం మునుపన్న అభిషేకపు ఆనందంలోనూ రక్షణలో ఉన్నామా? కేవలం పేరుకు మాత్రం క్రైస్తవుడిగా ఉండి చచ్చిన వారిగా ఉంటున్నామా? దేవుని బిడ్డలని పేరు చెప్పుకుంటూ నీతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అట్లాగే మన బ్రతుకు సాగుతూ ఉందా? బాగా గమనించండి. ఇదంతా కడవరి కాలంలో ప్రభు రాకడ ముందు భూలోకంలో నిదర్శనాలు జరుగుతూ ఉండగా వారం వారం నిన్ను హెచ్చరిక చేస్తుంది. ఏమని? మునుపన్న స్థితిలో ఉన్నావా? నీ వస్త్రాలు తెల్లగానే ఉన్నాయా? నీ ప్రార్థనా దీపం వెలుగుతుందా? నీవు సాక్షిగా బ్రతుకుతున్నావా? దైవ దర్శనం కలిగి ఉంటున్నావా? కృప నిన్ను ఆవరిస్తుందా? ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే జరిగే చిత్రం ఏంటో తెలుసా? కొన్ని మార్పులు చేర్పులు కలుగుతున్నాయి, దిద్దుకోవడానికి అవకాశం. ఇప్పుడు యాకోబుని గురించి చెప్పాక దేవునితో పోరాడినవాడు. యాకోబుని గురించి చెప్పాను కదా, అతడు మావ మందను కాస్తూ అద్భుతాలు చేసి మందను జీవితాన్ని పెంచుకున్నవాడు. ఓ రకంగా చెప్పాలంటే పుటకలోనే బయలుదేరి ఆ దీవెనలన్నీ పొందుకోవడానికి ఆరాటపడినవాడు. ఇప్పుడు ఆ జనాంగమైనా, ఆ జాతి అయినా, ఆ సంఘమైనా, నీవైనా నేనైనా ఆ స్థాయిలో ఉన్నామా? అరణ్యంలో ఉన్నామా? ఇక్కడ రాయబడుతుంది, నేను ఒకతన్ని కనుగొన్నాను. లేఖనాల ప్రకారం ఇశ్రాయేలుడైన వాడు నేను కనుగొన్నాను. ఇజ్రాయేల్ అంటే ఒక వ్యక్తిగా, యాకోబేగా, వాళ్ళ సంతానమేగా. వానిని కనుగొన్నాను. ఒకప్పుడు నా సన్నిధిలో రాత్రంతా పోరాడి దీవెనలు పొందాడు.
ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు. అప్పుడేమో మామగారు ఎదురు భక్తిని నిరూపించి అద్భుతాలు కలిగిన శక్తితో నడిచాడు. ఇప్పుడు పాడైన ఎడారిలో ఉన్నాడు. ఎందుకు వచ్చింది? ఈ రోజున నీ కుటుంబాలు మునుపన్నంత వైభవం ఎందుకు లేవు? కుటుంబంలో సంతోషం ఎందుకు ఉండడంలా? నీ భక్తి జీవితంలో శక్తి ఎందుకు ఉండడంలా? నీ ప్రార్థనా జీవితంలో దర్శనాలు ఎందుకు ఉండడంలా? నీవు కూడి ప్రార్థిస్తే అభిషేకంలో ప్రవచనాలు ఎందుకు రావటంలా? మునుపన్న ఆసక్తి రోషం ఎందుకు ఉండడంలా? ఏదో బతుకుతున్నావులేండి, ఏదో భక్తి చేస్తున్నావులేండి, ఏదో రకంగా కొనసాగుతున్నావులేండి అంటూ నువ్వు అలా అయిపోవడానికి కారణం ఏమిటి అంటే, దేవుడు నీకు చాలా విలువైన తిండి పెట్టాడు, సహవాసం ఇచ్చాడు, కృప చూపాడు. కానీ ఏం చేసావయ్యా అని అంటే, అన్నీ తిన్నాకట అతడు దేవుడు ఎవరో తెలియనట్లు ప్రవర్తించాడు. ఒక వాక్యం చెబుతాను, జాగ్రత్తగా చదవాలి. 13 చదువుదాం. పొలముల పంటని మొదలుపెట్టండి. పొలముల పంట వానికి తినిపించెను. ఇదిగో ఇతగాడికి నేను పొలాల్లో పంట తినిపించాను. కొండ నుండి తేనెను, కొండ నుంచి బండలో నుంచి తేనె తెచ్చి మాధుర్యాన్ని ఇచ్చాను. చెకుముకి రాతి బండ నుండి నూనె ఇచ్చాను. అతనికి జుర్రించెను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, బాషాను పొటేళ్లను, మేకలను అన్ని నేను ఇచ్చాను. వాళ్ళకి ఏం తక్కువ చేయలే. అన్నీ ఇచ్చిన తర్వాత 15వ వాక్యం. యెషూరును క్రొవ్విన వాడై, యెషూరును అంటే కింద ఒక అర్థం రాశాడు. ఇశ్రాయేలు క్రొవ్విన వాడై మేకపాలు ఇచ్చాడు, ఆవు మజ్జిగ ఇచ్చాడు, ద్రాక్షారసం ఇచ్చాడు, పొలాల పంట ఇచ్చాడు, జీవితం మాధుర్యంగా ఉండే పెళ్లి చేశాడు, తేనెగారే పిల్లలు ఇచ్చాడు. ఓ రకంగా నీకు అన్నీ చేశాడు. కాకపోతే అప్పుడేమో ప్రార్థన, అప్పుడేమో సహవాసం, అప్పుడేమో భక్తి, అప్పుడేమో హోల్ నైటు, అప్పుడేమో శనివారం, అప్పుడేమో దేవుని స్వార్థ కొరకు పరుగులెత్తడం, అప్పుడేమో ఘనమైన కార్యాలు ఇన్ని పెట్టి నా బిడ్డను నేను పోషిస్తా అని మాట ఇచ్చాక ఆత్మ సంబంధమైన తేడా వచ్చింది. శరీరానికి క్రొవ్వు పెరిగాక మనుషులట ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఈ శుభవేళ నేను మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, దేవుడు ఎన్ని రకాల మేలులు చేశాడు నీకు, కానీ క్రొవ్విన వాడవై. ఇది శరీరానికి బట్టిన క్రొవ్వుని గురించి చెప్పడంలా, భక్తి చేస్తున్న నీ జీవితంలో ఎల్లప్పుడూ ప్రారంభంలో ఎలా ఉన్నావో ముగింపు వరకు అలాగే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, క్రొవ్వు పట్టుట అంటే లెక్కలేనితనం మొదలవటం, క్రొవ్వు పట్టుట అంటే గర్వం పెరగడం, క్రొవ్వు పట్టుట అంటే సన్నిధ నాకు తెలుసులే నిర్లక్ష్యం. క్రొవ్వు పట్టాక ఇది నా వాక్యం, నాకు తెలిసిన వాక్యం. క్రొవ్వు పట్టిన తర్వాత వీళ్ళు బోధకులు, వీళ్ళు మందిరాలు వీళ్ళ సేవ, నా వయసు ఉందా వీళ్ళకి, నా అనుభవం ఉందా వీళ్ళకి అంటే క్రొవ్వు పట్టిన వ్యవహారాలు. క్రొవ్వు పట్టిన తర్వాత మాటల్లో తేడా ఉంటుంది, చూపులో తేడా ఉంటుంది. అసలు చివరికి ఒకవేళ దేవుడు వచ్చి పలకరించడానికి ఎదురుగుండా వచ్చినా దేవుని కూడా తేటగా చూసి గడగడగోడి మనసు ఉండదు. నేను మీ దేవుడను అన్నాడు అనుకో, ఈ ముదిరిన వాళ్ళు, క్రొవ్విన వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు దేవుడు కాదు, ఐడెంటిటీ కార్డు పట్టురా అంటారు. అంటే అర్థం ఏంటి? అంతవరకు క్రొవ్వు పట్టింది. ఈ రోజున బాధగా చెబుతున్నా, బాధ్యతగా చెబుతున్నా, మీకు ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, భక్తి ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. ఆత్మీయ జీవితానికి చీకలు పట్టకూడదు, ఆత్మీయ జీవితానికి కొవ్వు పట్టకూడదు, ఆత్మీయ జీవితానికి నీ జీవితంలో మత్తు పట్టకూడదు, నీ ఆత్మీయ జీవితానికి ఇహలోక మాలిన్యం అంటకూడదు. చాలా జాగ్రత్త. ఇవి కానీ నిన్ను పట్టాయా, నీ ఆత్మీయ జీవితం పతనం అవుతూనే వస్తుంది. క్రొవ్వు పట్టినాక అతడు ఏం చేశాడు? ఒక్క మాట రాశాడండి. యెషూరును క్రొవ్వినవాడై కాలు జాడించను మాట చాలా తక్కువగా ఉంది. కాలు ఎత్తేను అంటే బాగుందిగా, కాలు పెట్టి తన్నేను అంటే ఇంకా బాగుందిగా. అంటే అర్థం ఏంటంటే, ఇక దేవుడన్నా, దేవుడి కార్యాలన్నా, పరిశుద్ధత అన్నా, పవిత్రత అన్నా, నమ్మకం అన్నా, ప్రార్థన అన్నా లోబట్టం అంటే కాలు జాడిస్తున్నాడట. నాకు తెలుసులే. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఒక్క క్షణం గుండె మీద చేయి పెట్టుకొని, నాకు ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఇళ్ళగానే ఉన్నాయి, సమాధానం లేదుగా. అందరూ ఉన్నారు, కానీ ఒక్క మాట మీద నడవటం లేదుగా. అన్నీ ఉన్నాయి, కుటుంబ ఆరాధన లేదుగా. అన్నీ ఉన్నాయి, అభిషేకం లేదుగా. అన్నీ ఉన్నాయి, నమ్మకత్వం కనబట్టలేదుగా. నీ ఇంట్లో పోరు ఎందుకు మొదలవుతుంది? నువ్వు పట్టింది ఎందుకు కలిసి రావటంలా?
నువ్వు ప్రయాణం చేస్తే మార్గాలు అన్ని అడ్డుబండలు ఎందుకు వస్తున్నాయి? ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేసుకు బయలుదేరావా, అన్నీ అనుకూలంగా మారాయి. ఇప్పుడు ఏమవుతూ వచ్చింది? అసలు విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో పెరగకూడని క్రొవ్వు పెరిగింది. ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఒక రకమైన వేహ్యమైన భావం కలిగింది. వాక్యం అంటే లోబడే మనసు లేక హృదయంలో గర్వం పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఈ మాట కొంచెం కఠినంగా అనిపించిన, నా దేవుడు నిన్ను చూచి మరలా నిన్ను మనిషిగా మార్చాలని మాట్లాడుతున్నాడు. నీ క్రొవ్వు పెరిగింది అనగానే ఒక్కసారి ఆయన చూపు చూస్తే నువ్వు చావు, నేను చావును, దానికోసం క్రొవ్వు పెరిగిందని చెప్పక్కర్లేదుగా. మెరకొచ్చే కళ్ళు వీళ్ళంతా చూస్తాను కానీ ఒక్కసారి ముఖం ఆయన తిప్పుకున్నాడు అనుకో, ఊపిరి అడగను చేస్తాం. ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు అనుకో, ఆహారం లేక నీళ్లు లేక అల్లాడతాం. అన్నీ ఉన్న ముఖం తిప్పుకుంటే ఆరోగ్యం లేక ఊపిరి అడగజేస్తాం. ఎందుకు చెబుతున్నానో తెలుసా? మన ఆత్మీయ జీవితంలో మన స్థానాన్ని కాపాడుకుంటున్నామా? కాలు జాడించాడట. ఎంత బాధాకరం అండి. అలా కాలు జాడించి లెక్కలేని వ్యవహారంగా నడిచి వెళ్ళాడట తన జీవితంలో. ఇప్పుడు ఎక్కడున్నావయ్యా అని అడిగితే అక్కడున్న మాట ఏమిటో తెలుసా? పాడైన ఎడారిలో ఉన్నాం. ఎక్కడ ఉన్నావు అంటే అదిగో లేఖనాలు ఒక పక్కన రాస్తున్నది ఏమిటో తెలుసా? అరణ్యంలో ఉన్న. మరొక మాట చూపిస్తానండి, జాగ్రత్తగా గమనించండి. 5వ వాక్యం చదువుదాం. వారు తమ్ము చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు. దేవుడేం కొడుకులారా అన్నాడట, నా కుమార్తెలారా అన్నాడట. వీళ్ళేమంటున్నారు తెలుసా? మేము నీ కొడుకులు నువ్వు చెప్పుకుంటాం కానీ మేము అపవిత్రులం. ఎంత దారుణంగా మారిపోయారండి. అంటే ఇప్పుడు దేవునికి నీకు బంధం ఎంత ఎడమైపోయింది. ఒకప్పుడు దేవుని బిడ్డగా బతికావుగా, దేవుని బిడ్డగా ఆయన సన్నిధికి వస్తుంటే గడగడలాడావు, వాక్యం వినబడుతుంటే గద్దిస్తుంటే లోబడిపోయావు, ప్రార్థన జరుగుతుంటే అయ్యో నేను వెనకబడిపోయిన రోధించావు, అందరు ఆత్మచేత నింపబడుతుంటే నాకు కృపావరం లేకుండా అయిపోయిన అలమటించావు, ఒకప్పుడు ప్రార్థన సమయం పోయిందని వ్యధ చెందావు. కానీ ఇప్పుడేముందో తెలుసా? నీ కొడుకులో నీ కూతురులం కాదయ్యా, మేము అపవిత్రులం. మునుపులాగా మేము భయపడం, మునుపులాగా వ్యవహరించాం, మునుపులాగా కొనసాగాం. మరొక మాట రాశాడు, మూర్ఖత గల వక్రవంశము అంటే క్రమం లేని జనాంగం. పరిశుద్ధాత్మ క్రమం ఉందా? సంఘానికి క్రమం ఉందా? ఆరాధన క్రమం ఉందా? ప్రార్థనకు క్రమం ఉందా? నువ్వు దేవుణ్ణి కలవడానికి వెళ్ళే దానిలో క్రమం ఉందా? ప్రభు బల్లారాధనలో పాలు పొందడానికి క్రమం ఉందా? అన్నిటికీ క్రమం ఉంది. ఇప్పుడు ఈ వంశం అట వారు తమ్ము చెరుపుకొనిరి ఆయన పుత్రులు కారు. వారు కళంకులు. మూర్ఖత్వం ఎక్కువైపోయిందట. ఎక్కువైపోయి వక్రజనంగా వక్ర వంశంగా మారిపోయారట. దేవుని బిడ్డలేనా మూర్ఖత్వంగా ప్రదర్శించేది? ఈరోజు నువ్వు మూర్ఖుడిగా ఎందుకు మాట్లాడుతున్నావు? దేవుని చూసినా చేశాడులే, దేవుడు ఏం మేలు చేశాడు అంటున్నావుగా. నీ పక్కన వాళ్ళని చూసి భక్తులు బయలుదేరేళ్ళు అంటున్నావుగా. మూర్ఖత ఆత్మ నిన్ను ఎందుకు ఆవరించింది? మూర్ఖమైన మనసు ఎందుకు వచ్చింది? మూర్ఖమైన ప్రభావం నీలోకి ఎందుకు వచ్చింది? దేవుని ఆత్మకు చోటు ఇవ్వకపోతే దురాత్మకు చోటు ఇచ్చినట్టు. దురాత్మ లోపలికి వస్తే వక్ర భాష వస్తుంది, సరి అయిన పదాలు వాడరు, ప్రేమగా పలకరించరు, వాళ్ళ గురించి మంచి చెప్పడం కంటే చెడు మాట్లాడటం మొదలు పెడతారు. మీరు గుర్తుపెట్టండి, వీళ్ళు వక్ర సంతానం, దేవుని సంతానం కాదని పైలే రాసింది. కారణం ఏంటో తెలుసా? మూర్ఖత ఆత్మ పట్టింది. ఒకప్పుడు పరిశుద్ధాత్మ, ఒకప్పుడు లోబడే ఆత్మ, ఒకప్పుడు తాను తగ్గించుకునే ఆత్మ, ఒకప్పుడు దేవునికి భయపడి జీవితాన్ని సరిచేసుకుని అయ్యా అంటూ దేవుని పాదాల పట్టుకుని బ్రతికిన ఆత్మ. కానీ ఇప్పుడు వక్ర జనం, వక్ర సంతానం అంటే క్రమమైన భాష లేదు, క్రమమైన నడిపింపు లేదు, ఆత్మ క్రమం లేదు, సేవకుని క్రమం లేదు, పరిశుద్ధాత్మ క్రమం లేదు, ప్రభు బల్లారాధన క్రమం లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ మాకు తెలుసులేండి. ప్రభు బల్లారాధన ఎంతసేపు తీసుకోవాలి? ప్రభు వల్ల మేము ఎరగమా? వాక్యం మేము ఎరగమా? అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడేమో గడగడలాడావు, ఆయన శరీరాన్ని తీసుకోవడానికి గడగడగడలాడావు. ఇప్పుడు ఆ రొట్టుమకిడు తినిపోతా అంటే నీ జీవితంలో సంఘ సభ్యుడివే కానీ వక్ర సంతానంగా మారిపోయావుగా. మరి రేపటి రోజున నేను దేవుని రాకుండా ఎత్తబడిపోతా, నువ్వు ఎట్లా అనగలవు? దండం పెట్టి చెబుతున్నాను, ఈ మాటలు మీ వినికిడిలో దిద్దుబాటుకు ఉపయోగపడును గాక, మీ జీవితాలు విప్లవాత్మగా మార్చునే గాక. మూర్ఖత కలిగిన ఆత్మగా కానీ, వక్ర జనంగా కానీ, వక్రపు మాటలు మాట్లాడే వ్యక్తులుగా కానీ, దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసే ఒక వంశంగా మీరు మారకూడదు.
ఒకవేళ నేను ఎట్లా ప్రవర్తిస్తే నీకెందుకని నన్నన్నా మీ పక్కనోనన్నా మిమ్మల్ని కన్నవాళ్ళనన్నా జరిగేది ఏమిటో తెలుసా? సంఘంలోనే ఉంటావు, సభ్యుడిగానే ఉంటావు, ఆరాధికుడిగా ఉంటావు, వేద పారాయణం చేసిన వ్యక్తిలాగా ఉంటావు. కానీ ఆకాశమందున దేవుడు అంటాడు, నేను కనుగొన్నప్పుడు ఆరాధికుల్లో లేడు, అరణ్యంలో ఉన్నాడు. అతడు ప్రజల మధ్యలో పచ్చని తోటలో మొక్కలాగా లేడు, ఈ ఎడారిలో వ్యక్తిలాగా కనబడుతున్నాడు. చేతులు జోడించి చెబుతున్నా, ప్రభువు నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎలా కనబడుతున్నావు? ఇంతకాలం భక్తి చేసి ఎడారి మొక్క అవుతావా? ఇంతకాలం చేసిన తర్వాత నీ జీవితంలో అరణ్య ప్రదేశంలో భీకరమైన అరణ్యం అట్ట, భీకరమైన స్థలం అట్ట, అక్కడ నువ్వు బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగులుతావా? ఎవరిని గురించి ఆలోచించబాకు. నీకు నీవే వాక్య వెలుగులో చూస్తే నేను మూర్ఖతాత్మ పట్టిన వాడనా? ఒక్కరి జనంగా ప్రవర్తిస్తున్నానా? కాలు జాడించే వ్యక్తిలాగా ఉన్నానా? క్రొవ్వు పట్టిన వ్యక్తిలాగా ఉన్నానా? దేవుని చిత్తానికి లోబడకుండా ఏదో నాకు ఆస్తి ఉందే బతుకుతాను, ఆరోగ్యం ఉందిగా బతుకుతాను, నాకు అందరూ ఉన్నారు, ఇదివరకులాగా నా పరిస్థితి కాదు, అన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయి అనుకుంటూ కాలు జాడించబాకు. ఒకవేళ క్రొవ్వు పట్టిన తర్వాత ఇంట్లోనే ఉంటావు, ఇల్లు ఎడారి. వ్యాపారం చేస్తూనే ఉంటావు, అది అరణ్యం. జీవితంలో ఉద్యోగం చేస్తూనే ఉంటావు, అరణ్యంలో ముళ్ళపోట్లు ఉంటాయిగా. మనోడు అన్నీ వేసుకుని సరదాగా ప్రార్థన చేసుకుని బైబిల్ పట్టుకుని తిరిగి వెళ్ళినా ఆఫీస్ అరణ్యం అయితే, కనబడ్డ వాళ్ళని ముళ్ళు అట్లా పొడిచినట్టుంటే, అక్కడ నెమ్మది లేకపోతే, ఉద్యోగం చేసే సీట్లోని ముళ్ళ కంప మీద కూర్చున్నట్టుంటే, నీ వ్యాపారం నష్టమని ముళ్ళ మీద ఉంటే, నీ కుటుంబంలో ఉన్న బిడ్డలు నీ కళ్ళల్లో దీవెనకరమైన వ్యక్తుల్లాగా కాకుండా ముళ్ళులాగా తయారైతే, నువ్వు బతికే ఉన్నావు, బట్టగట్టే ఉన్నావు, ఇక్కడే ఉన్నావు, సంఘంలోనే ఉన్నావు. అతను నేను కనుగొన్నాను, అతడు తోటలో కనబట్టల్లా, అతడు సన్నిధిలో కనబట్టల్లా, అతడు సహవాస ఆరాధనలో మునుపన్నట్టు నాకు కనబట్టలా, భీకర అరణ్యములు అతన్ని నాకు కనబడుతున్నాడు. ఒక్క క్షణం రోషం కలగాలి. మన దేవుడు ఎంత మేలు చేసి, అంత తిండి పెట్టి, ఎంత అవకాశం ఇచ్చి, సేవకులిచ్చి, సభలనిచ్చి, ఎన్ని కార్యక్రమాలు చేశాడు. ఎన్నిసార్లు నీ కుటుంబానికి బాధలు వచ్చినప్పుడు సంఘం రోధించింది, ఎన్ని కష్టాలు నీకు వచ్చినప్పుడు నీ కొరకు ఉపవసించి ఎంతమంది ఏడ్చారు. ఒక సేవకుడు ప్రయాసపడి నీ కొరకు ప్రయాసపడ్డాడు. కానీ ఈ రోజున అరణ్యంలో మొక్కలాగా ఎలా అయిపోయావు? అరణ్యంలో బ్రతికే వాళ్ళగా అయిపోయావుగా. ఎవరున్నారు నీతో? యాకోబు, ఇశ్రాయేలు, నీతో ఎవరున్నారు? పాడైన స్థలంలో ఎవరుంటారండి? ప్రార్థన లేని నా బ్రతుకులో ఎవరుంటారు? ముళ్ళ మధ్యలో నేనున్నాను, కన్యల మధ్యలో నేనున్నాను, శాపం మధ్యలో ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను. కానీ నాకు ఉండడానికి చాలామంది ఉన్నారు, కానీ నేను ఒక్కడనే ఉన్నాను. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు బహుతేటగా మాట్లాడుతుండగా, ఎందుకు నీ ఎడారిలో ఉండగలిగావు? ఎందుకు అరణ్యంలాగా నీ ఇల్లు అయిపోయింది? ఎందుకు నీ పిల్లల జీవితం అరణ్యం అయ్యింది? నీ వ్యాపారం ఎందుకు పాడైపోయింది? నీ ఆత్మీయ బలిపీఠం ఎందుకు పాడైపోయింది? కారణం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని కుమారుడుగా ఉండడం కంటే, అక్కడ రాసిన చక్కని మాట ఏమిటో తెలుసా? కళంకులుగా అంటే అపవిత్రులుగా మారిపోయారట. ఆయన తర్వాత చెబుతున్నాడు కదా, నీకేం తక్కువ పెట్టాను? మేకపాలు ఇచ్చానా? గోధుమలు ఇచ్చానా? తేనెనిచ్చానా? నీళ్ళనిచ్చానా? పంటనిచ్చానా? ఫలాలు ఇచ్చానా? ద్రాక్షరసం ఇచ్చానా? అయ్యా నా ఇంట్లో సంతోషంగా కార్యం చేయమంటే మగబిడ్డనిచ్చాడు. ద్రాక్షరసం మొదలైందిగా. అయ్యా నా ఇంట్లో పరిస్థితులు చదువుకున్న వాళ్ళు ఉన్నారయ్యా, చక్కని ఉద్యోగం ఇచ్చాడు. ఆ నవ్వు సంతోషం ఆ ద్రాక్షరసంగా ఉందగా. కానీ నీ అంతా నువ్వెందుకు ఎడారి కడుతున్నావు? నీ అంతట నీవు ఎందుకని ఎడారి భూమిలాగా మారిపోయి అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న వ్యక్తులలాగా ఉంటున్నావు? బతికే ఉన్నావు, బట్టగట్టే ఉన్నావు, సంఘంలో ఉన్నావు, సభ్యుడిలాగా ఉన్నావు. ఆకాశమందున దేవుడు చూసినప్పుడు, ఆహా ఇతగాడు పచ్చని ఒలివ మొక్కలాగా ఉన్నాడు. అతగాడిని చూస్తుంటే అతను ఎలా ఉన్నాడో తెలుసా? నిశ్చయముగా ఎడారిలో ఎండిన ప్రాంతంలో అతగాడు నాకు భయంకరమైన పరిస్థితిలో కనబడుతున్నాడు. ఈ రోజున ఓ సేవకుడిగా బ్రతిమలాడుతున్నాను, దండం పెడుతున్నా. అరణ్యముగా మారిన జీవితాలు మార్పుకు రావాలి. నిన్ను అరణ్యములో ఉన్నా కనుగొన్నాడు. ఆయన ఏమంటాడు తెలుసా? నేను అరణ్యములో కనుగొన్నాను, నీ పిల్లల జీవితం ఎడారిగా మారిందని నేను కనుగొన్నాను. నేనే నిన్ను నడిపించబోతున్నాను, నేనే మిమ్మల్ని పోషించబోతా ఉన్నాను. చదవండి ఆ వాక్యము, 12వ వాక్యం చదవండి. యెహోవా మాత్రము వానిని నడిపించాను. ఈ ఎడారిలో ఉన్నాడట, ఇప్పుడు ఆయన నడిపించాడట. నేను నిన్ను నడిపిస్తాను, వీటన్నిటి నుంచి విడిపించి. దేవునికి మహిమ కలుగునగాక. చరిత్ర తిరగబడుతున్న రోజు నా దేవుడు బలమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను కనుగొన్నాను.
నీ జీవితం అరణ్యం అయిపోయిందిగా, నీ జీవితం దారుణంగా మారిపోయిందిగా. ఈ రోజైనా నీవు భయంకరమైన శాపకరమైన అనుభవం నుంచి విడుదల పొందాలి. దండం పెడతాను. ఇంత చేసే దేవుడిని వదులుకొని కాలు జాడించడం ఎందుకు? ఇన్ని మేలులు చేసే దేవుడిని వదులుకొని అవివేక మనసుతో మాట్లాడటం ఎందుకు? బుద్ధి లేని గోవలాగా తిరగడం ఎందుకు? నీ జీవితంలో వంకర మాటలతో ఊరేగడం ఎందుకు? నీ అంతటి నువ్వే నీ ఇల్లుని నరకంగా చేసుకుంటున్నావుగా. నీ అంతటి నీవే నీ కుటుంబాన్ని శాపంగా మార్చుకుంటున్నావుగా. ఏ రోజులో దేవుడు నీవు అరణ్యంగా ఉండి అనలా, నీవు శపించబడుదువుగాక అని అనలా, నీ కుటుంబం ఇట్లా అయిపోనుగాక అనలా. నా దేవుడు అంటున్నాడు, నేను నడిపిస్తే సస్యశ్యామలం. నన్ను కాదని కాలు జాడించి వెళ్ళారుగా, చేస్తున్నారుగా, విరోధంగా వంకర మాటలు వంకర కార్యక్రమాలు చేస్తున్నారుగా. దానివలన ఎడారి, బేకరి ఎడారి, పాడైన ఎడారి, భయంకరమైన పరిస్థితి. ఈ రోజైనా దేవుడు ఎందుకో నీవు బ్రతికొండగానే అవకాశం ఇస్తున్నాడు. కన్నీళ్లతో తలుపు తెరుస్తున్నాడు. ఏడుస్తుండగానే చేతులు జాపుతున్నాడు. రేపనే మాట కాకుండా ఈరోజే నీకు అవకాశం ఉందంటున్నాడు. ఒక క్షణం ఆయన వైపు తిరిగి, ప్రభువా, నా అంతటి నేను అరణ్యంలోకి వచ్చానయ్యా, బేకర అరణ్యాన్ని నేను సృష్టించుకున్నానయ్యా. నా వ్యాపారాన్ని, పిల్లల జీవితాన్ని, నా భర్త జీవితాన్ని, నా కలిగిందంతా ఎడారిగా మార్చుకున్నానయ్యా. మరలా సస్యశ్యామలంగా మార్చవా? ఒక్కసారి నన్ను ఆవరించవా? ఒక్కసారి నన్ను పరామర్శించవా? ఒక్కసారి నన్ను మొయ్యడం మొదలుపెట్టవా? ఒక్కసారి ఏ పతనావస్థ నుంచి నన్ను లేపి నిలబెట్టవా? నీవే నడిపించవా అన్నవాళ్ళు మోకరించండి. ప్రభువు ఒక కార్యాన్ని చేయబోతున్న వేళ మీ కొరకు నేను ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధులను ప్రేమమైన ప్రభు, వందనాలయ. అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. కాచిన కాపుదల కొరకు వందనాలు. ఏమి రుణం తీర్చుకోగలవు? ప్రజావాహిని కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆవరించయ్యా, ఆవరించయ్యా. పరిశుద్ధాత్మ వారిని ఆవరించాలి. నీ కనికరం వారిని ఆవరించాలి. నీ మంచితనం వారిని ఆవరించాలి. నీ దీవెన వారిని ఆవరించాలయ్యా. కృప చూపండి, పరామర్శించండి, మొయ్యడం మొదలుపెట్టండి, నడిపించడం మొదలుపెట్టండి. నిత్యత్వానికి ఆయత్తపరచండి. పరిశుద్ధమైన సహవాసంలో నిలబెట్టి యోగ్యులుగా తీర్చిదిద్ది నిత్యముగా నిత్యత్వంలో మేము కనబడాలయ్యా. ఎక్కడ నుండి అక్కడ దాకా నడిపించబడాలయ్యా. నాశన ఊబిలో నుంచి పునాదుల గల పట్టణంలోనికి మేము నడిపించబడాలి. మా ప్రార్థన కోరుకునే వారికి నెమ్మది, క్షేమం, ఆరోగ్యం. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతమంది మా ప్రార్థన కోరుకుంటున్నారో వారందరికీ దీవెన కలగాలయ్యా. రక్షణ భాగ్యం కలుగజేసి పేరు పేరున బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, వస్తున్నామండి, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.